A batsman scored 110 runs, which included 3 బౌండరీస్ అండ్ 8 సిక్సెస్. అంటే ఒక బ్యాట్స్మెన్ 110 రన్స్ చేస్తే అందులో 3 బౌండరీస్ అంటే మీన్స్ 3 ఫోర్సెస్ అండ్ 8 సిక్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ హిస్ టోటల్ స్కోర్ డిడ్ హీ మేక్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. అంటే రన్ చేస్తూ బై రన్ ఎన్ని రన్స్ తీసిండో మనం ఆ రన్ యొక్క పర్సెంటేజ్ ఇక్కడ మనం ఫైండ్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ రన్స్ మేడ్ బై రన్నింగ్. టోటల్ రన్స్ వచ్చేసి 110. 110లో నుంచి 4ని 6ని రిమూవ్ చేసేస్తే రన్స్ మేడ్ బై రన్నింగ్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. అండ్ 110లో నుంచి ఇక్కడ ఫోర్స్ ఎన్ని 3 ఫోర్స్ 3 ఫోర్ జా 12 అండ్ సిక్సెస్ ఎన్ని 8 సిక్సెస్ 8 సిక్స్ 48. 12 ప్లస్ 48 ఎంత 60. 110 టోటల్ 110లో నుంచి 60 అంటే బౌండరీస్ అండ్ సిక్సెస్ ద్వారా వచ్చేసుకొని రిమూవ్ చేస్తే మనకి రన్స్ మేడ్ బై రన్నింగ్ వాల్యూ వచ్చేసింది. ఎన్ని రన్స్ 50 రన్స్ అంటే బై రన్ పరిగెత్తుకుంటూ 50 రన్స్ అనేది తీసేశాడు. నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది రిక్వైర్డ్ పర్సెంటేజ్. రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ చేస్తాం, రన్స్ మేడ్ బై రన్నింగ్ బై టోటల్ రన్స్. అతను బై రన్ ద్వారా ఎన్ని రన్స్ తీసాడు 50 రన్స్. 50 రన్స్ బై టోటల్ రన్స్ ఎన్ని 110 ఇంటూ 100. అండ్ ఇక్కడ మనం 50 బై 110 అంటే నెంబర్ ఆఫ్ రన్స్ మేడ్ బై రన్నింగ్ బై టోటల్ రన్స్ ఇంటూ 100 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది పర్సెంటేజ్ కాబట్టి మనం ఇక్కడ 100 అనేది యూజ్ చేసాం. 50 బై 110లో 0 గెట్ క్యాన్సిల్ అండ్ రిమైనింగ్ మిగిలేది 5 బై 11 ఇంటూ 100. 5 ఇంటూ 100 500 బై 11. అండ్ నెక్స్ట్ 500ని 11తో డివిజన్ చేస్తే 11 4 జా 44. 50 నుంచి 44 రిమూవ్ చేసేస్తే 6 మిగులుతుంది. అండ్ నెక్స్ట్ 60. 11 5 జా 55. 60 నుంచి 55 పోతే 5 రిమైనింగ్ మిగులుతుంది. అండ్ ఫైనల్ ఆన్సర్ 45 ఇంటూ 5 బై 11. ఇట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.